రాష్ట్రంలోని లక్షలాది ప్రజలు ఎప్పటినుంచో కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్నారు. వారందరికీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ నెల 26 అంటే గణతంత్ర దినోత్సవం రోజు నుంచి పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో కొత్త రేషన్ కార్డులు జారీ కానున్నాయి. అయితే తెలంగాణలో ఇటీవలే కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన మార్గదర్శకాలను కూడా ప్రభుత్వం విడుదల చేసింది. ఇక్కడ కొన్ని ముఖ్య అంశాలను పరిశీలించినట్టయితే, ఒకటి, ముసాయిదా జాబితాను గ్రామసభ వార్డులో ప్రదర్శిస్తారు. లబ్ధిదారుల పేర్లను చదివి వినిపించి చర్చించిన తర్వాతే ఆమోదిస్తారు. ఇక రెండవది, దరఖాస్తులను నిశితంగా పరిశీలించిన తర్వాత కులగణన సర్వే ఆధారంగా రేషన్ కార్డు లేని కుటుంబాల జాబితాను జిల్లా కలెక్టర్, జీహెచ్ఎంసీ కమిషనర్కు పంపిస్తారు. ఇక మూడవది, మీ సేవా సర్వీస్ ఫారంలపై క్లిక్ చేస్తే అక్కడ వివిధ విభాగాల ఫారంలు కనిపిస్తాయి. అప్పుడు పౌర సరఫరాల శాఖ ఎంపికపై క్లిక్ చేయాలి. ఇక నాలుగవది, మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సులకు అనుగుణంగా కొత్త రేషన్ కార్డు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఇక ఐదవది, ఆహార భద్రత కార్డులో కుటుంబ సభ్యుల చేర్పులు, మార్పులు జరగనున్నాయి. ఇక అర్హత కలిగిన కుటుంబాలకు ఈ నెల 26 నుంచి కొత్త రేషన్ కార్డు జారీ చేయనున్నారు. ఇక దరఖాస్తుదారుని పేరు, వయసు, లింగం, తండ్రి పేరు, చిరునామా వివరాలతో సహా మొబైల్ నెంబర్, అవసరమైన అంతా సమాచారాన్ని దరఖాస్తు ఫారంలో పూరించాలి. అర్హత వివరాలు, జిల్లా ప్రాంతం, కుటుంబ సభ్యుల సంఖ్య, కుటుంబ ఆదాయం మొదలైన వివరాలను ఇక్కడ నమోదు చేయాలి. ఇక మండల స్థాయిలో ఎంపీడీఓ, యుఎల్బీలో మున్సిపల్ కమిషనర్ ఈ ప్రక్రియకు బాధ్యులుగా వ్యవహరిస్తారు. ఇక ఆహార భద్రతా కార్డు కోసం దరఖాస్తు ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయాలి. దరఖాస్తు ఫారంని డౌన్లోడ్ చేసిన తర్వాత ప్రింట్అవుట్ తీసుకోవాలి. ఇక రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలనుకుంటే ముందుగా దరఖాస్తు ఫారంని నింపాలని అధికారులు ప్రాథమికంగా చెబుతున్నారు. దరఖాస్తు ఫారం మీ సేవా కేంద్రంలో లేదా మీ సేవ అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంటుందని అంటున్నారు. ఇక అన్ని పత్రాలను జతచేసి దరఖాస్తు ఫారంను నిర్ణీత రుసుముతో మీ సేవా కేంద్రంలో సమర్పించాలి. ఆక్నాలెడ్జ్ స్లిప్ తీసుకోవటం మర్చిపోవద్దు. దరఖాస్తు చేయటానికి నివాస రుజువు ధృవీకరణ పత్రం, ఆధార్ కార్డ్ జిరాక్స్, దరఖాస్తుదారుడి పాస్పోర్ట్ సైజ్ ఫోటో అవసరముంటుందని అధికారులు ప్రాథమికంగా చెప్పారు. దీంట్లో ప్రభుత్వం మార్పులు, చేర్పులు చేసే అవకాశం కూడా ఉంటుంది.